హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మసీద్కి పంపడానికి ఆష్ అయితే చేస్తూ ఉన్నాను. మీకోసం అయితే ముందు వీడియోస్లో ఆష్ చూపించాను కదా, తాగేటప్పుడు మా వంతు వస్తుంది, మేము చేస్తాము లాస్ట్లో అని. ఇంకా రంజాన్ లాస్ట్లో అయితే మా వంతు వచ్చేసింది. మేమైతే 3 days చేస్తాం ఫ్రెండ్స్. కానీ నేనైతే ఈరోజు చేయడానికి అన్నీ కట్ చేస్తూ ఉన్నాను, ఉల్లిపాయలు, టమోటోలు అన్నీ. ఈ ఆష్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమే కాదు, మా ఊర్లో అందరూ వస్తారు, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ప్రతి ఇల్లు జావ అయితే తీసుకెళ్తారు. ఇంకా నేనైతే చూడండి అన్నీ కట్ చేసేసాను, ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మసాలా వేసి పెట్టుకునేసాము నిన్నే. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టేశాను మార్నింగ్. ఇప్పుడు చూడండి డబర్ అయితే పెట్టేసి ముందుగా అయితే లవంగాలు, పట్ట అయితే వేసేసాను. ఇంకా దాని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి పెద్ద డబర్ అయితే పెట్టేసాము. ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాతే ఇంకా వెరైటీవి ఏమన్నా వేసుకోవాలి. చూడండి ఇంకా మగ్గిపోయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి మసాలా వేసేసి తిప్పుతూ ఉన్నాను. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాగాలి. ఇక్కడ చూడండి కట్టెల పొయ్యి మీద అయితే మేము చేస్తూ ఉన్నాము. పచ్చిమిరపకాయలు కూడా వేసేసింది మా అమ్మ. ఇంకా నేనైతే బాగా తిప్పుతూ ఉన్నాను. కొన్ని టమోటోలు వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ టమోటోలు కూడా బాగా మగ్గాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ మేము బాగా కడుక్కొని. ఇంకా ఫైనల్గా అయితే నీళ్ళు అయితే పోసేసాము. ఇంకా ఈ బాగా పెద్ద పెద్ద మంట అయితే పెట్టేసి ఇంకా ఎసరు అయితే కాగాలి. చూడండి ఉప్పు అయితే వేసేసాము. పక్కన అయితే బియ్యం రవ్వ అయితే కడిగి పెట్టుకున్నాము. ఇంకా ఎసరు కాగిన తర్వాత దాంట్లో బియ్యం రవ్వ అయితే మేము వేసేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా బాగా తిప్పుతూ ఉండాలి రవ్వ వేసిన తర్వాత, లేకుంటే ఉండలు అయితే కట్టేస్తుంది. ఇంకా బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఇంకా మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు కూడా వేయాలి ఈ ఆషులో. అప్పుడే అన్నమాట మంచి టేస్ట్ వస్తుంది. ఈ పెసరపప్పు ఉడకబెట్టింది వేస్తే చాలా బాగా మెత్తగా ఉడకబెట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఉడకబెట్టిన పెసరపప్పు. ఇంకా కాసేపు అయితే ఉడకనిచ్చి ఇంకా చూడండి నేనైతే జావ అయితే రెడీ చేసేసి ఇంకా మసీద్కి అయితే తీస్తూ ఉన్నాను టిఫిన్లో. మాది చిన్న ఊరే ఫ్రెండ్స్, అందువల్ల 13 ఇల్లులు ఏమో ఉంటాయి. ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి ముస్లిమ్స్ ఒక చిన్న బకెట్లో అయితే వేసేసి ఇంకా ఊర్లో వచ్చిన అందరికీ అయితే నేను పోస్తూ ఉన్నాను జావు. చూడండి మా నాన్న అయితే తాగుతూ ఉన్నారు, డ్యూటీకి వెళ్ళడానికి తాగేసి వెళ్తారంట. ఇంకా మా ఊర్లో వాళ్ళందరూ వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ టిఫిన్లు అయితే తీసుకొని. ఇంకా నేనైతే కొంచెం ఆష్ వేసుకొని బాబుకి తాగిస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.